ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఈ పోషణ మాసోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో పోషణ మాసం ఉత్సవాలను చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఈ పోషణ మాసోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో పోషక మాసం ఉత్సవాలను చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా పాల్గొన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి సాంప్రదాయ పద్ధతిలో చీరను, గాజులను, పూలను, పండ్లను అందజేశారు. ఆ తర్వాత నూతనంగా జన్మించిన పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్లా మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు కిషోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, ఆరోగ్య అవగాహన పెంపొందించడం చాలా అవసరమని అన్నారు. అంగన్వాడీలలో మహిళలు మరియు పిల్లలకు రాగి లడ్డూలు, మిల్లెట్స్, పండ్లు, ఆకుకూరల వంటివి అందించి పోషకాహారంపై వారికి అవగాహన కల్పించడంలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర వ్యవహరించాలన్నారు. ఐసిడిఎస్ సిబ్బంది మరియు ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు, యువత, విద్యార్థులకు పోషకాహారం తెలియజేయాలని అన్నారు. రాసులు పోసి పాపం ఎండ కొడుతుందని చెప్పని పటామీలు పోసిపోతారక చేస్తారా ఇంకే ఇబ్బంది అవుతుంది. అది అంటే మన ఇట్లా వర్షమో ఇట్లా ఉట్టు పుట్టుకొచ్చింది సార్. మొత్తం ఇక్కడ వాటర్ 2 ఫీట్లు నీళ్ళు ఉంటుంది. వాటర్ సార్ 100% ఫిబ్రవరిలో తొలగియాలి మా ఊర్లో ఖచ్చితంగా. కెనాల్ మీ తొందర పెట్టుకోండి. దాని పచ్చింది వెడతారే పడుతుంది ఫోటో. కమిషన్ కావాలిగా ఇంకా 50 ఎందుకు ఆత్మకూరు మండల్ లింగరాజపల్లిలో రైతులు త్వరగా కల్లాలకు ధాన్యం వచ్చినందున ఈరోజు పిఎస్సి ఆధ్వర్యంలో సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడడంతో మొన్న సాయంత్రం అనుకోకుండా వర్షాలు పడడంతో కొన్ని అట్లా ఒడ్డు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని కుప్పలు కూడా తడిచినాయి. ప్రతి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు ధైర్యం చెప్తూ ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఆలయ నియోజకవర్గంలోనే చాకచక్యంగా ఏ సెంటర్లో ఇబ్బంది లేకుండా పిఎస్సి చైర్మన్ శేఖర్ రెడ్డి గారు రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నందుకు సంతోషం. ఈ సంవత్సరం కూడా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా కళ్ళంలోకి వచ్చిన 2 రోజులనే 2-3 రోజులనే తొందరగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా తరుగు కానీ ఎక్కడ కూడా దండగొట్టుడు కానీ లేకుండా రైతులకు ఎప్పుడు అన్ని విధాలా అవైలబుల్గా ఉండి ప్రతి రైతును బయట దళాలతో మోసపోకుండా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చాలా చాకచక్యంగా పనిచేస్తారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు కూడా కొనుగోలైన కాంటైన 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేస్తూ తడిసిన ధాన్యం రైతులు కూడా ఎవరు కూడా ఆధైర్యపడదు, తప్పకుండా ప్రతి గింజ కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ లింగరాజపల్లి ఆత్మకూరు మండలంలోనే పెద్ద సెంటరు. ఇక్కడ ప్యాడీ కిల్లర్ కానీ గన్ని బ్యాగులు కానీ అన్నీ కూడా ఇప్పటికే అవైలబుల్ ఉంచడం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ప్రత్యేక దృష్టితోటి రైతు పండించిన పంటను ఇమీడియట్గా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతు ఖాతాలే అని చెప్పి ఇలా ఆలయ నియోజకవర్గంలో అన్ని సెంటర్లు కూడా ప్రారంభించి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మహిళలకు గౌరవం పెంచి మహిళలకు ఆర్థికంగా 1 కోటి మంది మహిళలను కోటి చేయాలని చెప్పి ఇలా ఎక్కువ సెంటర్లు కూడా ఐకేపీ సెంటర్లు మా అక్క జిల్లాల తల్లులకు మహిళలకే
చైర్మన్ గారికి మరి గోదావరి ఆరాధ్య ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే ఈ పోషణ అనేది, పోషకాలు అనేది సరిగ్గా అందితే ఆరోగ్యవంతమైనటువంటి ఎదుగుదలతో పాటు గర్భవతులకు ఇప్పుడైతే మన ఆర్టీ వారు చెప్పినట్టుగా గర్భం దాని నుంచి డెలివరీ వరకు కూడా వాళ్ళకు పోషకాలు అందిస్తే పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్తు, వాళ్ళు పౌష్టికంగా ఉండి సమాజానికి రేపు అన్ని విధాలా ఉపయోగపడే హెల్తీగా ఉంటే ఈ ప్రభుత్వాలకు కూడా భారం ఉండదు. పోషకాలు అందకపోతే కొంత అంగవైకల్యం, బలహీనత పుట్టడం వల్ల మీ కుటుంబానికి భారం, మీ ప్రభుత్వానికి భారం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోషక మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ పౌష్టికంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక నెల పాటు ఈ పోషక మహోత్సవం నిర్వహించి వాళ్ళకు అవగాహన కల్పించి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ ఫుడ్లో ఏముంది, చాలామంది మాంసం తింటున్నాం, చికెన్ తింటున్నాం, పౌష్టికంగా ఉంటాం అని చెప్పి చాలామంది అపోహ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాలు, మీ అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఐసిడిఎస్ అధికారులు కూడా ఈ మాసంలో అవగాహన కల్పించి ఏ మిల్లెట్లు అయితే బాగున్నాయో, ఏ ఆకుకూరలు అయితే పోషకాలు ఉన్నాయో, ఏవి తింటే ఆ బాలింతలు కానీ గర్భవతులు కానీ ఏ రకంగా పోషణ అంతని మంచి చక్కటి అవగాహన కల్పించుకుంటూ ముందుకు పోవడం అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ప్రభుత్వాలు తప్పకుండా అంగన్వాడీల ద్వారా పోషకాలు అందించడమే కాదు, వాళ్ళ పర్యవేక్షణ కూడా బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని దాంట్లో ఐసిడిఎస్ అధికారులు, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు కూడా చాలా పక్కగా పనిచేస్తుంది. రాష్ట్రంలో మీ పాత్ర గణనీయంగా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలు అందించాలని తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు మంచి పిల్లలను, భవిష్యత్తు ఉన్న పిల్లలు అందించాలి. ఒక ఇంట్లో ఆడపిల్లలు, మహిళలు మంచుకుంటే ఇల్లు మంచి ఆరోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. ఇంట్లో మహిళ ముఖ్యం, గురువుని ముఖ్యం. ఆ గురువుని జబ్బుతోటో లేకపోతే అనారోగ్యంతో ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా పుట్టుబడి ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వం కూడా ఏ పథకం చేపట్టినా మా తల్లుల పేరుగా, అక్క చెల్లెల పేరుగా ఏ స్కీమ్ వచ్చినా తీసుకొని ముందుకు పోతాం. కాబట్టి అన్ని విషయాల్లో మీరు ముందుకు రావాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. ఎంత